హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఈద్ స్పెషల్గా రైస్ సేమియాని అయితే మనకు ఆత్మీయంగా అందిస్తారు. ఉపవాసం చేస్తూ కూడా ఈ సేమియా తయారు చేసే మిషన్తో తమ ఇంటి వద్దనే ఈ సేమియాలు అయితే ప్రిపేర్ చేసి అమ్ముతుంటారు. ఈ సేమియా ఇలా అమ్ముతారని, ఇలా తయారు చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఆ సేమియాలను ప్రిపేర్ చేయించుకొని ఫ్రెష్గా అప్పటికప్పుడు మన కళ్ళ ముందునే రెడీ చేసి మనకైతే ఇస్తారు. ఈ సేమియాలు రెడీ చేసి దాని ద్వారా మీకైతే మంచి డ్రై సేమియా రెసిపీని అయితే చూపించబోతున్నాను. దానికోసం మందంగా ఉన్న గిన్నెని తీసుకొని అందులో 100 ml నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత చక్కగా నానబెట్టి పెట్టుకున్న సన్నగా తరిగిన ఖర్జూరం ముక్కలు, బాదం ముక్కలు, కిస్మిస్ ముక్కలు, పిస్తా ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. వీటివి నానబెట్టి వేసిన ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే వేస్తారు. ఈ రెసిపీకి ఈ డ్రై ఫ్రూట్స్ అయితేనే బాగుంటాయి. కొలత ప్రకారం వేయాలని రూల్ ఏం లేదండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి చక్కగా వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో మనం ప్రిపేర్ చేయించుకున్న సేమియా ఉంది కదా, ఈ సేమియాని అందులో వేసేయండి. ఈ సేమియా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది, కొంచెం డెలికేట్గా కూడా ఉంటుంది. నార్మల్ సేమియాకి భిన్నంగా ఉంటుంది. గోధుమ పిండితో చేస్తాం కాబట్టి ఫ్రై చేసేటప్పుడు మంచి ఫ్లేవర్తో చాలా అయితే బాగుంటుంది. నెయ్యిలో బాగా వేగాలి, పచ్చివాసన రాకుండా చక్కగా దీన్ని మాడు అనేది లేకుండా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పక్కన స్టవ్ మీద వాటర్ అయితే బాగా ఉడికించుకోవాలి. నీరైతే బాగా మరిగేలోపు కొంచెం ఉప్పు, 1 స్పూన్ నెయ్యినైతే వేసి బాగా మరిగించుకోవాలి. ఉప్పు వేస్తే టేస్ట్ పెరుగుతుంది, నెయ్యి వేస్తే చక్కగా పొడి పొడిగా అయితే సేమియా వస్తుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సలసల కాగుతున్న నీళ్ళలో అయితే ఈ సేమియాని వేసి 1 నిమిషం పాటు మంట అయితే తగిలించుకోవాలి. సేమియాని ఒక్కసారిగా వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఉడికించుకోవాలి. ఒకేసారి వేసినట్లయితే ముద్దగా మారిపోతుంది. మధ్య మధ్యలో గరిటతో అయితే కలుపుతూ చెక్ చేసుకోవాలి. లేకపోతే సేమియా అలాగే ముద్దలాగా ఉండిపోతుంది, పిండిలాగా మారిపోతుంది. సేమియా చూస్తుండగానే 5 నిమిషాలు చాలండి, వెంటనే కుక్ అయిపోతుంది. వెంటనే స్టవ్ కట్టేసి స్టైనర్లో పోసి పొడి పొడిగా వచ్చేంత వరకు దీన్ని రెడీ చేసుకోవాలి. వెంటనే కొంచెం నెయ్యిని వేసామంటే, కొంచెం విడివిడిగా చేసామంటే సేమియా ఆరిపోతుంది. ఈ సేమియాని చక్కగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడం కోసం గిన్నెలో నెయ్యినైతే వేసి అడుగంటకుండా వెంటనే ఈ రెడీగా పెట్టుకున్న సేమియాని అయితే అందులో వేసి గాలికి ఆరబెట్టుకోవాలి. లేకపోతే వెంటనే పిండి ముద్దలాగా అయితే మారిపోతుంది. ఇది చేసే క్రమంలో ఫాస్ట్గా అయితే వర్క్ చేయాలి. స్లోగా చేసినట్లయితే ఖచ్చితంగా పిండిలాగా అయితే మారిపోతుంది. దీన్ని కనీసం ఒక 10 నిమిషాల పాటు గాలికైతే ఆరబెట్టుకోవాలి. దీని మీద ఒక లేయర్గా నెయ్యిని అయితే వేయాలి. దీనికి కొంచెం నెయ్యి అయితే ఎక్కువగానే పడుతుంది. ఇది స్పెషల్గా దీన్ని అయితే పంచుతుంటారు. ఎండు కొబ్బరిని తురుముకొని వేసుకోవాలి. లేదు అనుకుంటే రంజాన్ మాసంలో ఖచ్చితంగా ఇదైతే దొరుకుతుంది. బయట రీజనబుల్ రేట్లకి అయితే దొరుకుతుంది. మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసి దోరగా వేయించుకున్నాం కదా, వీటన్నిటిని చక్కగా దీని మీద పరిచేసేయండి. కొంచెం ఇలాచీని దంచి వేసుకోండి, ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. మనం వాడే ఇవన్నీ కూడా మంచి బలవర్ధకమైన ఆహారం అండి. వీరి ఉపవాస అనంతరం దీన్ని అయితే తీసుకుంటారు. అలాగే దీని మీద కొంచెం షుగర్ను కూడా యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండితో చేసిన సేమియా, ఎండు కొబ్బరి, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచి పోషక విలువలు కలిగినవి. అలాగే షుగర్ కావాలంటే వేసుకోండి, లేదు అనుకుంటే ఖర్జూరాలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే గసగసాలను కూడా వేసుకోండి. ఇందులో గసగసాల ఫ్లేవర్తో షుగర్ తగులుతూ జీడిపప్పులు ఇవన్నీ పలుకులుగా ఉంటూ సేమియాని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సేమియాని ఎప్పుడైనా మీరు చూసారా, టేస్ట్ చేశారా? చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సేమియా అంటే నాకు ఎంతో ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. అలాగే దీని మీద నేనైతే ఖచ్చితంగా ఎప్పుడు గులాబ్ జాములు అయితే వేసి ఇవి రెండింటిని యాడ్ చేసుకొని అయితే తింటాను. ఇవి రెండు కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది. ఇది స్పెషల్గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. ఈ సేమియాని రంజాన్ మాసంలో మాత్రమే చేయగలమండి. ఈ సేమియా మామూలు సమయంలో అయితే దొరకదు. అంతేనండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఈద్ స్పెషల్గా ఆత్మీయంగా పంచే డ్రై సేమియా రెసిపీ రెడీ అయింది. ఈ పండుగకి మీరు ఒకసారి ట్రై చేసి తిని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రంజాన్ రోజున ఖచ్చితంగా చేసే సేమియా రెసిపీల్లో ఈ షీర్ కుర్మా ఒకటి. ఖచ్చితంగా ఈ రంజాన్ రోజున ప్రతి ఇంట్లో ఈ షీర్ కుర్మా అయితే ప్రిపేర్ చేస్తారు.
చాలా సింపుల్ అండ్ ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా కావాల్సింది ఓవర్ నైట్ నానబెట్టుకున్న ఖర్జూరం ముక్కలు, బాదం ముక్కలు, పిస్తా ముక్కలు, యాలుకలు, కిస్మిస్ ముక్కలు, ఎనీ డ్రై ఫ్రూట్స్ని కూడా రెడీగా పెట్టుకోవచ్చు. కుంకుమ పువ్వును అయితే వేస్తున్నాను. అలాగే మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ను కూడా రెడీగా పెట్టుకోవాలి. ఈ రెడీగా పెట్టుకుని వీటిని పక్కన పెట్టుకొని నేను వీడియోలో చూపించేది ఇది సన్న సేమియా అండి. షీర్ కుర్మాకి ఈ సేమియాని అయితే వాడతారు. రంజాన్ మాసంలో ఖచ్చితంగా అయితే ఇది దొరుకుతుంది. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా. దీన్ని చక్కగా రోస్ట్ చేసుకొని షీర్ కుర్మాలో యూజ్ చేసుకుంటే, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే షీర్ కుర్మా అయితే ప్రిపేర్ అవుతుంది. దానికోసం మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని 100 ml నెయ్యిని వేసుకొని మనం రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసేయండి. ఇవి కూడా సన్నగా తరిగి వేసుకోండి. అప్పుడే తినేటప్పుడు పంటి కింద తగులుతూ బాగుంటాయి. చాలామంది డ్రై ఫ్రూట్స్ని అలాగే వేస్తారు, నానబెట్టి వేస్తారు, కొందరు నానబెట్టకుండా వేస్తారు. అయితే నానబెట్టి వేస్తే టేస్ట్ ఇంకా మరింత పెరుగుతుంది. వీటిని ద్వారా అయితే వేయించుకోవాలి. వీటిని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుని అయితే రెడీగా పెట్టుకోండి. అదే నెయ్యిలో ఈ సన్న సేమియాని అయితే వేయించుకోవాలి. ఇది వెంటనే మాడిపోతుందండి. లో టు మీడియం ఫ్లేమ్ చూసుకుంటూ ఈవెన్గా అన్నిటికీ సేమియా మొత్తానికి నెయ్యి అప్లై అయ్యేంత వరకు దోరగా అయితే వేయించుకోవాలి. ఇది వేయించుకోవడానికి 5 నిమిషాల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఈ సేమియా చాలా డెలికేట్గా ఉంటుంది, ఎంట్రుక అంత మందంగా అయితే ఉంటుంది. దీన్ని బాగా ఫ్రై చేసుకొని సపరేట్గా తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. అయితే నేనైతే ఇందులోనే ఉంచేసేసి పాలనైతే పోసేస్తున్నాను. వేడివేడి పాలను, లీటర్ పాలనైతే బాగా మరిగించుకున్నాను. పాలు ఎంత చిక్కగా ఉంటే ఈ షీర్ కుర్మా అంత టేస్టీగా అయితే వస్తుంది. పాల చిక్కదానాన్ని పెంచుకోవాలంటే 2 లీటర్ల పాలను బాగా మరిగించుకొని లీటర్ పాలుగా అయితే చేసుకోవచ్చు. లేదా లీటర్ పాలను పోసుకొని మనం రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసి ఉడికించుకోవాలి. ఈ సేమియా ఈజీగా వెంటనే అయితే కుక్ అయిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్ చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ని అయితే వేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ వేయటం వల్ల థిక్ కన్సిస్టెన్సీ రావటమే కాకుండా టేస్ట్ అయితే మరింత పెరుగుతుంది. ఈ షీర్ కుర్మాలో ఖచ్చితంగా ఈ కండెన్స్డ్ మిల్క్ని అయితే వేయాలి. షుగర్ కొంచెం 1 కప్పు దాకా వేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునేవారు కొంచెం ఎక్కువైతే వేసుకోండి, బాగుంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటే ఒకలాగా ఉంటుంది, చల్లగా ఉన్నప్పుడు తింటే మరొకలాగా ఉంటుంది. ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. చివరిగా కొంచెం కుంకుమ పువ్వును అయితే వేసి కలిపేశాను. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి. అలాగే దీన్ని డిష్ అవుట్ చేసేసేయండి. ఒక గిన్నెలో అయితే దీన్ని వేసుకొని మీకు నచ్చిన వారికి, మీరు మెచ్చిన వారికి దీన్ని ఆప్యాయంగా అయితే అందించండి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.